జనరల్గా నేను ఎక్కువగా ట్రిప్స్ వెళ్తూ ఉంటామండి. నేను మా ఆయన వెళ్తాం. హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని అలాగే అత్తమ్మని కూడా తీసుకెళ్తాను. ఎక్కువగా మీరు ఇద్దరే ఎందుకు వెళ్తారు స్వప్న అని అడుగుతూ ఉంటారు. దానికి చాలా పెద్ద రీజన్ ఉందండి. మా మమ్మీని అడిగినా మా అత్తమ్మని అడిగినా చెప్తూ ఉంటారు, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు లేకుండా అసలు బయటికి వెళ్ళే వాళ్ళం కాదు, పిల్లలు ఉండాలి అని అనుకున్నాం. మేము పెద్దయ్యాక ట్రిప్స్కి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, టైం ఉంది, కానీ వెళ్ళే ఓపిక మాకు ఉండట్లేదు. సో పిల్లల్ని మేము చూసుకుంటాం, హ్యాపీగా మీరు వెళ్ళిరండి అంటారు. అయితే పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడు మటుకి పిల్లలతో టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. అండ్ మనకి కావాల్సిన స్పేస్ అయితే మనం యంగ్గా ఉన్నప్పుడే తీసుకోవాలండి. మన లైఫ్ మొత్తం అయిపోయిన తర్వాత మనం కూర్చొని మాట్లాడుకుంటే మనకి జ్ఞాపకాలు ఏంటి? మనం చేసిన ట్రావెలే మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, అదే మనకి గుర్తుంటుంది. మనం ఎంజాయ్ చేయాల్సిన టైంలో మనం ఎంజాయ్ చేయాలి, పిల్లలకి ఇవ్వాల్సిన టైం పిల్లలకి ఇవ్వాలి, అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన టైం పెద్దవాళ్ళకి ఇవ్వాలి అనేది నేను మా ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. దీని గురించి మీరేమంటారు? ఒకసారి ఆలోచించండి. మరి ఎప్పట్లాగానే మీకోసం రెడీగా ఉంది 2 వంటకాలతో. ఈరోజు కావాల్సిన పదార్థాలన్నీ ముందే పెట్టేసుకున్నాను. అనపకాయతో ఈరోజు మనం కుడుములు చేస్తున్నాం, హెల్దీ కుడుములు అనమాట. అనపకాయ అంటే ఇప్పుడు మనకి దొరుకుతుందండి, ఇది సీజన్ వైజ్ వస్తుంది అనమాట. సో వీటిలో గింజలు ఉంటాయి, చూడడానికి మనకి అచ్చంగా చిక్కుడుకాయ గింజల్లాగా ఉంటాయి. ఇది మంచి ప్రోటీన్ అనమాట. హ్యాపీగా జస్ట్ ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుని అయినా తినొచ్చు, కర్రీ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినట్టుగా కుడుములు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పేదానికన్నా ముందు ఒకసారి మెయిల్ చదువుదాం. ఈ వంటకం మనల్ని అడిగింది అభినయ గారు. మనల్ని అడిగారు, హాయ్ మ్యామ్, మై నేమ్ ఈస్ అభినయ. హలో అభినయ, మీ పేరు చాలా బాగుంది. I am watching your show from Mummy's Kitchen and till now and I am fan of your cooking way. Thanks అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే చూస్తూ ఉండండి, మీకోసంని సపోర్ట్ చేస్తూ ఉండండి. The recipe which I am going to ask is simple and ordinary, but I want original recipe like our grandparents did, and the recipe name is Anapakaya Kudumulu. Please make them steam. I am searching for a recipe like a addicted person. Thank you in advance. Hope you will accept this mail and make it అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, ఇలాంటి హెల్దీ రెసిపీ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. అండ్ కావాల్సిన పదార్థాలు కూడా పెట్టేసుకున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లి పరక అంటాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్, బియ్యపిండి, బియ్యం రవ్వ మనకి డైరెక్ట్గా దొరుకుతుంది, అలాగే అనపగింజలు, ఇంగువ, కరివేపాకు, ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం. అయితే పచ్చిమిర్చి అల్లంని పేస్ట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఏం చేద్దామంటే ఒక ప్యాన్ తీసుకున్నాం. ప్యాన్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్, జస్ట్ తాలింపుకి సరిపడా ఆయిలే వేసుకోవాలి. గిన్నె వేడెక్కే లోపల నూనె వేడెక్కిన తర్వాత మనం సింపుల్ తాలింపు అండి, జస్ట్ ఆవాలు ఫస్ట్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, అలాగే కరివేపాకు. తాలింపు కాస్త వేగాలి. ఇప్పుడు ఇందులో కాస్త ఇంగువ. మీకు కావాలి అంటే సేమ్ దీంట్లో మనం కొబ్బరి నూనె కూడా వేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్తో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అనపగింజలు వేసేసుకోవాలి. ఇందులోనే ఉప్పు వేసేద్దాం. బియ్య పిండికి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకోవాలి. కాస్త లైట్గా ఆయిల్లో కొంచెం ఇలా వేగాలన్నమాట. మనకి ఈ టైంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి టైంలో మనకి అనపగింజలు దొరుకుతాయి. పల్లికాయ వస్తుంది, అలాగే పండు మిర్చి వస్తుంది, చిలకడ దుంపలు ఎక్కువగా వస్తాయి, ఉసిరికాయలు వస్తాయి. ఇవన్నీ సీజన్ వైజ్గా మనకి దొరుకుతూ ఉంటాయి. అన్నీ మనం ఎంజాయ్ చేయాలి అండి. చక్కగా ఉసిరికాయని బాగా మనం స్టీమ్ చేసి చారు చేసుకోవచ్చు. మీకోసంలో ఆల్రెడీ నేను చూపించాను. ఉసిరికాయ పచ్చడి ఇప్పుడే పెట్టుకుంటారు. అనపగింజలు చక్కగా వేగాయి. 1 కప్పు బియ్యం పిండి ఉంది, ఇక్కడ బియ్యం నూక ఉంది కదండి, 1 కప్పుకి 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. సో ఆ 1 కప్పు దీనికి 2 కప్పులు సమానం అవుతుంది. ఫుల్ కప్పు నీళ్లు వేసేది.
ఇందులోనే ఉప్పు వేసేసాం. ఈ నీళ్లు మరిగే లోపల ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాం. ఇందులో అల్లం ఇంకా పచ్చిమిర్చి ఎందుకు వేస్తున్నాము అంటే మంచి రుచి కోసం, అండ్ కారం కూడా మనకి ఈ పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే సరిపోతుంది అన్నమాట. కొంచెం కారం కావాలి అంటే ఇన్ని వేసుకోండి, లేదా మైల్డ్గా పిల్లలు తింటారు అంటే కనుక కాస్త తక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మొత్తం ఫైన్ పేస్ట్ చేస్తూ కూడా బాగుండదు. ఎప్పుడైనా ఇంటికి మనం పచ్చిమిర్చి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ఉన్నాయి వాడట్లేదు అనుకుంటే తొడిమే తీసేసి పచ్చిమిర్చి ఇలా మిక్సీ జార్లో వేసి కొంచెం అల్లం ముక్క, కాస్త ఉప్పు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎన్ని రోజులున్నా పాడవదు. ప్రతి దాంట్లో కారం వేయాల్సిన అవసరం లేదు. దీన్ని పచ్చి కారం అంటారనమాట. పచ్చి కారం చేసి చాలా రకాల వంటలు చేసుకోవచ్చు. మనం ఆనపకాయ వండుకోవచ్చు, బీరకాయ వండుకోవచ్చు, దొండకాయ వండుకోవచ్చు, అండ్ కొన్ని పప్పుల్లో పచ్చికారం వేస్తే చాలా బాగుంటుంది. మా అత్తమ్మ రెగ్యులర్గా ఇలా చేసి పెడుతుంది. ఇంట్లో పచ్చిమిర్చి ఉంటే కనుక వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెట్టుకోండి. సో ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చికారం, అల్లం, పచ్చిమిర్చి, కారం అంతా మనం ఇందులో వేసేయాలి ఈ వాటర్లో. నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, అల్లం వేసిన తర్వాత అసలు మంచి ఆ సువాసన. నీళ్లు మరిగిన తర్వాత ఇందులో రవ్వ వేసుకోవాలి. ముందు కలుపుకోవాలి, లేదంటే ఉండ కట్టేస్తుంది. బియ్యం రవ్వ వేసి కొంచెం ఒక ఉడికి వచ్చిన తర్వాత అప్పుడు బియ్యం పిండి వేద్దాం. ఇలాగే మీరు సేమ్ ప్రాసెస్లో ఉప్మా కూడా చేసుకోవచ్చండి. సో కొంచెం బియ్యం రవ్వ ఎక్కువ వేసుకోవాలి, అప్పుడు అనపగింజలు ఎక్కువ వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. మనం స్టీమ్ అయినా చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఉప్మా లాగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. హెల్దీ, చాలా చాలా హెల్దీ. అయితే మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే కొబ్బరి నూనె వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఇది వేసి కాస్త ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బియ్యం పిండి వేసి కలుపుకోవాలి, లేదంటే ఇది కూడా ఉండలు కట్టేస్తుంది. ఫాస్ట్గా కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు చూడండి, ఎక్కడ ఉండ కట్టకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. సో కంప్లీట్గా ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మళ్ళీ స్టీమ్ చేస్తాం కదా. సో ఇదే గిన్నెలో ఉంచితే చల్లగా అవ్వదు, టైం పడుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు మీరు మిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉల్లి పరకని కట్ చేసి పెట్టాం కదా, దీన్ని ఇప్పుడు వేసుకోవాలన్నమాట. ఉడికిస్తే వేస్ట్ బాగుండదు, అందుకే ఇలా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మీకు కావాలి అంటే ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఉల్లి పరకే వేసాను. కాస్త కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేస్తున్నా. మొత్తం మిక్స్ చేయాలి. సో ఇప్పుడు సేమ్ ఇలాగే చేసి సర్వపిండి లాగా గిన్నెకు కూడా పెట్టుకోవచ్చు అండి. కొంచెం ఆయిల్ ఉన్నా పర్లేదు, మాకు ఆ క్రిస్పీనెస్ కావాలి అనుకుంటే సర్వపిండి లాగా చేసుకోవచ్చు. వద్దు, కంప్లీట్ హెల్దీ రెసిపీ కావాలి, ఈవినింగ్ టైంలో, టీ టైంలో తినడానికి బాగుంటుంది చాలా. సో అలాగైనా చేసుకోవచ్చు. మొత్తానికి మనం మిక్చర్ ఇలా రెడీ చేసుకొని సర్వపిండి లాగా, అప్పాల్లాగా, లేదా కుడుముల్లాగా ఎలాగైనా చేయొచ్చు. బేస్ అయితే ఇదనమాట. స్టీమర్ పెట్టేశానండి. అండ్ ఇక్కడ ఉన్నాయి కదా, మనం కుడుములు చేసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాం, లేదా నెయ్యి అయినా ఓకే. మీరు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నారనుకోండి, పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైంకైనా, లేదా మన వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి వెళ్ళి పెద్దవాళ్ళు వచ్చేసరికి అన్నీ చేసి పెట్టేసుకోండి. చల్లగా అయినా పర్లేదు, మళ్ళీ మనం ఎలాగో స్టీమ్ చేస్తాం కాబట్టి. సో ఒకసారి ఇలా చేసి పెట్టేసుకుంటే వర్క్ ఈజీ అవుతుంది. మళ్ళీ మన వాళ్ళు జస్ట్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత అండ్ ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మనం కిచెన్లో ఉన్నాం అనుకోండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయలేం. కాబట్టి వాళ్ళు వచ్చేసరికి అన్నీ మనం చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇలాంటివి
చేసి మీరు ట్రావెల్ చేసేటప్పుడు కూడా తీసుకెళ్తే కార్లో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా మీరు చేసుకోవచ్చు. పొద్దునే లెగిసి ఇలా స్టీమ్ చేసేసి మీరు రెడీ అయ్యే లోపల స్టీమ్ అయిపోతాయి. సో బాక్స్లో పెట్టేసుకొని వెళ్ళిపోతే కనుక బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేయొచ్చు. సో అన్నీ ఇలా చేసి పెట్టేసుకున్నాం కదా. ఇలా బుల్లెట్స్ లాగా చేసుకొని కొంచెం ఆయిల్ అయినా లేదా కొంచెం నెయ్యి అయినా వేసుకొని పాన్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. అంటే మొత్తం కంప్లీట్ స్టీమ్ వద్దు అనుకుంటే, మీరు పిల్లలకి ఆప్షన్ ఇవ్వాలి అనుకుంటే. సో ఇక్కడ నేను లోపల ఇస్తరాకు వేసి పెట్టుకున్నాను. మీరు అరటాకైనా వేసుకోవచ్చు లేదా బాదాం ఆకు అందులో ఫోల్డ్ చేసైనా పెట్టుకోవచ్చు అనమాట. అన్ని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టేసుకోండి. పన్నెండు నిమిషాల నుండి 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోండి. స్టీమ్ చేసిన తర్వాత కూడా కొంతమంది కొంచెం ఆయిల్ నెయ్యి వేసి పాన్ ఫ్రై చేసి పైన లైట్గా క్రిస్పీనెస్ తగిలేలాగా కూడా ఫ్రై చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాల వరకు చిన్న మంటలో స్టీమ్ చేసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ ప్లేట్ పెట్టుకుందాం. ఇవి డైరెక్ట్గా ఇలాగే తినేయచ్చండి, పచ్చడి ఏం అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే ఆవకాయతో టేస్ట్ చేసినా బాగుంటుంది, లేదా మనం టిఫిన్ చేసుకుంటాం కదా చట్నీ, దాంతో కూడా సర్వ్ చేయొచ్చు. నేనైతే ఇలాగే తినేస్తాను నార్మల్గా చేసుకున్నప్పుడు. ఒక 15 నిమిషాల తర్వాత ఇలా చక్కగా స్టీమ్ వస్తుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసాను. వేడిగా తింటే చాలా బాగుంటుంది. అల్లం చట్నీ ఉంది ఇంట్లో, సో అది పెట్టాను. మనం తయారు చేసుకున్న అనపకాయ కుడుములు తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ అండ్ ఇంగ్రీడియంట్స్తో నేను రెడీగా ఉంటాను. అనపకాయ కుడుములు తయారీ విధానం: ముందుగా గిన్నెలో నూనె వేడి చేసుకొని అందులో ఆవాలు, కరివేపాకు, ఇంగువ, అనపకాయ గింజలు, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. తరువాత సరిపడా నీళ్లు పోసుకొని మరగనివ్వాలి. ఈ లోపల మిక్సీ జార్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ ని మరుగుతున్న నీళ్ళలో వేసి అందులో బియ్యం రవ్వ వేసి కాస్త ఉడికిన తర్వాత బియ్య పిండి వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పరక, కొత్తిమీర వేసి బాగా కలుపుకున్న తర్వాత కుడుముల్లాగా తయారు చేసి స్టీమర్ లో పెట్టి 12 నుండి 15 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన అనపకాయ కుడుములు రెడీ అవుతాయి. చందువ చేప వేపుడు ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం. పావని గారు మెయిల్ రాశారు. హాయ్ స్వప్నక్క. హలో పావని, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. అక్క, మనం చాలా రకాల చేపలతో కర్రీలు చేసుకున్నాం, వేపుడు చేసాం, కానీ చందువ చేపతో ఎప్పుడూ చేయలేదక్క. సో నా కోసం చందువ చేపతో ఏదైనా మంచి ఫ్రై చేసి చూపించండి చక్కగా అని చెప్పేసి మనకి మెయిల్ రాశారు. తప్పకుండా పావని, చందువ చేపని ఒకటే కంప్లీట్ హోల్ చేపని మనం ఫ్రై చేయొచ్చు, లేదా కొంచెం పెద్దగా ఉంటే కనుక మనం పీసెస్ కట్ చేసుకొని చేయొచ్చు. మొత్తం పెద్దగా ఉంటే మనం పక్క వాళ్ళకి అందరికీ ఇవ్వడానికి కష్టం కాబట్టి పీసెస్ కట్ చేస్తే ఎవరికి ఎన్ని పీసెస్ కావాలో వాళ్ళు తినొచ్చు. ఫస్ట్ అయితే నేను చందువ చేప చీరాల బీచ్కి వెళ్ళాము. మేము 3 days ఉండడానికి వెళ్ళాము. అక్కడ సాయంత్రం టైంలో మీకు 5-5:30 టైంలో వచ్చి వల వేస్తారనమాట. వేసి చేపలు పట్టి అప్పటికప్పుడే వేలం పాట పాడి అమ్ముతారు. మనకి ఎన్ని కావాలంటే అన్ని కొనుక్కోవచ్చు. కొన్న తర్వాత అక్కడ ఉంటారు, చక్కగా వంట చేసి పెట్టే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ఇస్తే ఫిష్ వంట చేసి ఇస్తారు. ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు చేసి ఇచ్చినందుకు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ రోజు సాయంత్రం తిన్నాం, నైట్ తిన్నాం, అండ్ నెక్స్ట్ డే కూడా ఉండే. చాలా ఎక్కువ అయిపోయింది, బట్ చాలా సూపర్ టేస్ట్ అనమాట. అంటే అప్పటికప్పుడు చిన్న చిన్న చేపలేమో ఫ్రై చేసి ఇస్తారు, కొన్ని పెద్దగా ఉన్నాయి పులుసు కూడా పెట్టిస్తారనమాట. సముద్రం చేపలు, రకరకాల చేపలు ఉంటాయి కదా, సో అలా ఎంజాయ్ చేస్తాం. ఎప్పుడైనా సరే చందువ చేప చూస్తే నాకు చీరాల బీచే గుర్తొస్తుంది. చేప చేయాలి అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. సింపుల్గా వేపుడు చేసేయచ్చు మనం. చూడండి, ఫస్ట్ మనకు కావాల్సిన పదార్థాలు చెప్తాను. చందువ చేపని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక గుడ్డు, కరివేపాకు, బియ్యపిండి, కార్న్ఫ్లవర్, నిమ్మరసం, ధనియాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, వెల్లుల్లి, జీలకర్ర పొడి. కారం మనం 2 రకాలుగా తీసుకున్నాం. ఒకటేమో కాశ్మీర్ చిల్లీ పొడి, ఇది కొంచెం కలర్ ఎక్కువ ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది, అండ్ రెగ్యులర్గా మనం వాడుకునే కారం పొడి. సో ఇప్పుడు బౌల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అలాగే పసుపు, ఉప్పు కొంచెం ఎక్కువ పడుతుందండి సీ ఫుడ్కి ఎప్పుడైనా. అలాగే ఇందులో నిమ్మరసం. ఇవి ఒక్కసారి కలుపుకొని
చేప ముక్కలకి ఫస్ట్ సింపుల్ మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. ఇందులో మనకి ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది. ఫస్ట్ మ్యారినేషన్ చేసి ఒక 3-4 గంటలు పెట్టుకోవచ్చు హాయిగా మీరు. మనకి ఫిష్కైనా అలాగే ప్రాన్స్కైనా నిమ్మరసం వేసుకోవాలి. సీ ఫుడ్కి నిమ్మరసం వల్ల రుచి బాగుంటుంది, అలాగే ఆ నీచు వాసన తెలియకుండా ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు నెక్స్ట్ కాస్త దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, ఇంకా ఎండుమిరపకాయలు, వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. అన్ని పచ్చివే ఎందుకు వేసాను అంటే ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మసాలాలు కూడా వేగిపోతాయి. ఇలా మసాలా పొడి చేసుకున్న తర్వాత సో ఇప్పుడు 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 1 స్పూన్ బియ్యం పిండి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నాం వెల్లుల్లి, జీలకర్ర పొడి, చాలా సింపుల్ అండి. అలాగే 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పొడి, అలాగే రెగ్యులర్గా మనం కారం పొడి ఎంత వేసుకుంటామో అంత వేసుకోవాలన్నమాట. ఇందులో కాస్త ఉప్పు కూడా ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో 1 గుడ్డు ఫుల్గా వేసేస్తున్నాం. కొంచెం వాటర్ వేసుకుందాం. కాస్త పల్చగానే ఉండాలి. గుడ్డు ఎందుకు వేసాను అంటే ఈ మసాలాలన్నీ ఫిష్ ముక్క నుండి వెళ్ళిపోకుండా గట్టిగా అతుక్కోవడానికి బైండింగ్ లాగా మనకి ఎగ్ పనిచేస్తుంది. ఇలా మసాలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలా మసాలా పట్టించండి. ఇందులో వేసేస్తే కంప్లీట్గా కలవదు, మరీ ఎక్కువ కూడా కోటింగ్ అవసరం లేదు. చూడండి కాస్త పల్చగా కలిపాం కాబట్టి మంచిగా పట్టుకుంటుంది మసాలా అంతా. దీన్ని ప్లేట్లోకి పెట్టుకుందాం. సో మొత్తం మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టించేసాం కదా. సో ఇక్కడ ఉన్న సందనంతా ఒకసారి తీసేసి తర్వాత మనం డీప్ ఫ్రైకి వెళ్దాం. ఈ లోపల నూనె కూడా వేడెక్కుతుంది. సో ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలా పైనుండి చల్లుకోవాలన్నమాట. ఇలా వేసి ఇప్పుడు నూనెలో వేస్తున్నాను. నూనె మటుకి మంచిగా వేడిగా ఉండాలి. చల్లగా ఉన్నప్పుడు వేస్తే పైన కోటింగ్ అంతా వెళ్ళిపోతుంది. సో మంచిగా నూనె వేడెక్కిన తర్వాతనే ఆయిల్లో పీసెస్ వేయాలి. అండ్ ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా ఫిష్ ఫ్రై అయిపోతుంది. ఇలా జస్ట్ స్టార్టర్ లాగా తినడానికైనా బాగుంటుంది, పప్పుచారు పక్కనైనా బాగుంటుంది. ఈ పీసెస్ వేడిగా ఉన్నప్పుడు టేస్ట్ బాగుంటాయి, చల్లగా అయిన తర్వాత కూడా చాలా బాగుంటాయండి. సో మీకు కావాలి అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి, లేదా సాఫ్ట్గా కావాలి అంటే సాఫ్ట్గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. అది మన చాయిస్ని బట్టి ఉంటుంది. నూనెలో వేసిన తర్వాత జస్ట్ మనకి 5 to 8 మినిట్స్లో ఫిష్ కుక్ అయిపోతుంది. సో ఇక్కడ ఉన్నవన్నీ తీసేద్దాం. ఫైనల్ ప్లేట్ కూడా రెడీగా ఉంది. ఫిష్తో పాటు మంచి కాంబినేషన్ పచ్చి ఉల్లిపాయ అండ్ నిమ్మరసం బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో మీరు ప్రాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసింది చందువా ఫిష్, మీరు ఏ ఫిష్ అయినా చేసుకోవచ్చు అండి. కొరమేను కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఫిష్ మొత్తం ఫ్రై చేసేసాను. మంచి కలర్ వచ్చాయి, క్రిస్పీగా అయ్యాయి. మసాలా చూడండి, ఇక్కడ పెడతాను చూడండి ఎంత బాగా అనిపిస్తుందో పైన అంతా మసాలా. స్పైసీ లవర్స్కి అయితే చాలా నచ్చుతుంది. సో ఎక్కువ కారం మేము తినలేము, స్పైసీగా వద్దు అనుకుంటే చిల్లీ పౌడర్ కొంచెం తక్కువ వేసుకోండి. కానీ చందువ చేపకి కారం పడుతుంది.
డీప్ ఫ్రై వద్దు అనుకుంటే షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, పాన్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంప్లీట్గా ఫిష్ని పీసెస్ కట్ చేశాను కదా, మీరు చిన్న చేప ఉంటే కనుక హోల్ ఫిష్ కూడా ఫ్రై చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో. వేడి ఉన్నప్పుడు ఒక 2 ముక్కలు లాగిచ్చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు ఫ్రై చేసి వేసుకుందాం. ఈ కరివేపాకు మంచిగా ఫిష్ ఫ్లేవర్ అంతా ఈ కరివేపాకు పట్టుకుంటుంది. ఫిష్ పీసెస్తో పాటు కరివేపాకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్ ప్లేట్లో పెట్టేసుకున్నాం. సో మరొకసారి మీరు రికాప్ చూసేయండి. ఈ లోపల ముందు చేసి పెట్టుకున్న వంటకం కూడా తెచ్చేసుకుందాం. చందువ చేప వేపుడు తయారీ విధానం. ముందుగా బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి చేప ముక్కలకి పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కార్న్ఫ్లవర్, బియ్యం పిండి, వెల్లుల్లి, జీలకర్ర పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, కారం, ఉప్పు, ఒక గుడ్డు, నీళ్లు పోసి బాగా కలిపి చేప ముక్కలకి పట్టించి తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి నూనెలో వేసి కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని వేయించుకున్న కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చందువ చేప వేపుడు రెడీ. వెజ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆవిరి కుడుములు సూపర్గా ఉంటాయి. అలాగే నాన్ వెజ్ తినాలి అంటే ఫిష్ ఫ్రై అదిరిపోయింది కదండి. సో మీకు ఏ రెసిపీ కావాలి అన్నా మేము చేసింది మీరు ట్రై చేయండి. లేదా ఇంకా కొత్త వెరైటీస్ కావాలి అన్నా మీ దగ్గర ఏమైనా రెసిపీస్ ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.